coming to the end of the chapter. ఆలకించి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాజనుడిగా ఎంచబడును. అలాగే అతడు అనేక జనములను చిలకరించును, రాజులు అతను చూచి నోరు మూసుకునేదరు. తమకు తెలియచేయబడని సంగతులు వారు చూచుటకు తాము వినని దానిని గ్రహించుకోరు. I would like to leave with you some of the words from verse 15. 15వ వచనంలో నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. The words, "So shall he sprinkle many nations." అలాగే అతడు అనేక జనములను చిలకరించును అనే మాట. I was only told about this meaning a few hours ago. ఈ గుడికని గురించి కొన్ని గంటల క్రితమే నాకు తెలపబడింది. I have had many thoughts on what to preach. నాకు అనేక సంగతులు ఆలోచనలకు వచ్చాయి ఏం బోధించాలని. I thought of verses that might be suitable for young people. అయితే యవనస్తులకు ఏ మాటలు పంచుకోవాలో అనేక తలంపులు నాకు జ్ఞాపకానికి వచ్చాయి. But I decided to take your minds higher. అయితే మీ మనసులను, మీ ఆలోచనలను కొంచెం ఉన్నతంగా ఆలోచింప చేయాలని నాకు తలంపు వచ్చింది. And to think about what God is doing and plans to do. కాబట్టి దేవుడు ఏమైతే చేస్తున్నాడో, తర్వాత ఏమైతే చేయాలని ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఆ సంగతులు మీతో తెలపాలనుకున్నాను. So often we can be in our own little bubble. చూడండి, we can be isolated. చాలా సార్లు మనము ఒంటరిగా లేకపోతే మనతో ఎవరు లేకుండా ఉండాలని కోరుతుంటాం. We can be selfish. అంటే స్వార్థంగా ఉండాలనుకుంటాం, స్వయంగా ఉండాలనుకుంటాం. Our thoughts would only be about us. తర్వాత మన తలంపులు మనలోనే నిలిచి ఉంటాయి. What we want God to do for us. అయితే దేవుడు మన కొరకు ఏమి చేయాలనుకుంటున్నాడో దాని గురించి మాత్రమే మనం స్వార్థంతో ఉంటాం. But do we ever think about what we can do for God? అయితే మనము దేవుని కొరకు ఏమి చేయగలము అనే సంగతిని ఎప్పుడైనా ఆలోచించామా? Do we ever think about the plans that God has here in this world? కాబట్టి ఈ లోకములో దేవునికి ఏ ప్రణాళికలు అయితే కలిగి ఉన్నాయో వాటిని గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? My organization, the Trinitarian Bible Society, నా సంస్థ ట్రినిటరీ